ఆరోగ్యం అనుకుంటున్న కూరగాయలు కేవలం ఆహారానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. పోషక విలువల కోసం మనం తినే పండ్లు, కూరగాయలే మన పాలిట శాపంగా మారుతున్నాయి. పంటలపై వినియోగిస్తున్న రసాయనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి పంటల సాగు విరివిగా పెరుగుతుంది. ఈ కోవలోనే తమ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలంటే ప్రతి ఒక్కరూ మిద్దె తోటలను సాగు చేయాలంటున్న నిజాంపేటకు చెందిన సుచిత్ర మిద్దె తోటపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. రసాయనాలు నిండిన ఆహారం తినడం వల్ల వస్తున్న దుష్ఫలితాలను గ్రహించారు. అందుకే రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. నిజాంపేటలో నివాసం ఉంటున్న సుచిత్ర మేడ మీదే ఆరోగ్యవనాన్ని నిర్మించారు. మరి ఈ మేడ మీద పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల గురించి ఆమె మాటల్లోనే విందాం. హాయ్, ఐఎమ్ సుచిత్ర. నేను నిజాంపేటలో ఉంటాను అండ్ వెల్కమ్ టు మై టెర్రస్ గార్డెన్. నేను ఆర్నమెంటల్ ప్లాంట్స్ సమ్ 11 years బ్యాక్ అపార్ట్మెంట్లోనే స్టార్ట్ చేశాను. అక్కడే ఐ యూస్ టు హ్యావ్ ఒక 20-30 పాట్స్ ఉండేవి నా దగ్గర. ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి మేము 6 years పైన అవుతుంది. షిఫ్ట్ అయ్యాక 5 years బ్యాక్ మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ది టెర్రస్ గార్డెన్ కిట్ సబ్సిడీలో ఇచ్చారనమాట. అది తీసుకుని 5 years బ్యాక్ స్టార్ట్ చేసాం. చాలా చిన్నగా వాళ్ళు ఇచ్చిన కిట్తోనే స్టార్ట్ చేసాం. 4 bags ఇచ్చారు, దాంతో స్టార్ట్ చేసాము. బట్ అప్పుడు నేను నా సెకండ్ చైల్డ్తో ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి చాలా ఎంతలో ఉన్నాదో అంతలోనే చేసుకున్నాం అనమాట. ఒక 2 years నుంచి చాలా ఎక్కువ టైం డెడికేట్ చేసి కొన్ని ఎక్కువ పాట్స్ పెంచి వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ పెంచుతున్నాను. ఒక 2 yearsగానే చాలా ఇంట్రెస్టెడ్గా ఎక్కువగా చేస్తున్నాను, డెడికేట్ చేయగలుగుతున్నాను టైంని. రైట్ నౌ నేను పెంచే మొక్కల్లో కాలీఫ్లవర్, బ్రాకలీ, స్ట్రాబెర్రీస్, క్యారెట్, రాడిష్, బ్రింజాల్స్, బెండకాయ, టొమాటో, పంకిన్, కొన్ని గార్డ్స్ వెజిటబుల్స్ లైక్ బాటిల్ గార్డ్, మనకి బీరకాయ, సోరకాయ, ఐ హ్యావ్ క్యాప్సికమ్, సమ్ లెటిస్ గ్రీన్స్, కొంచెం పాలక్, పొనగంటి, గంగవల్లి కూర, తోటకూర. సో ఇవన్నీ పెంచుతున్నాం అన్నమాట. అండ్ ఈ గార్డెన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది కాబట్టి మాకు కోవిడ్ టైమ్స్లో బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ అవ్వడం అన్న రిస్క్ చాలా తగ్గింది. సో గార్డెన్లో చాలా వరకు మా దగ్గర ఏం పండేయో మేము అవే వాడుకుని, అప్పుడు యాక్చువల్లీ మేము ఎడిబుల్ వీడ్స్ అని ఉంటాయన్నమాట. అంటే గార్డెన్లో ఆల్రెడీ వాన పడిన వాటర్ చేసిన వీడ్స్ సాయిల్లోంచే లేచే ఉంటాయి అన్నమాట. అవి మేము బాగా యూస్ చేయడం మొదలెట్టాం. దో ఇంతకుముందు ఉన్న అప్పుడప్పుడు వాడేవాళ్ళం, కానీ కోవిడ్ టైమ్స్లో ఎడిబుల్ వీడ్స్ తెలుసుకుని ఏది ఎంత న్యూట్రిషియస్ అని తెలుసుకుని అవన్నీ చాలా వాడడం మూలన మాకు బయటికి వెళ్ళి వెజిటబుల్స్ తేవాల్సిన అవసరం ఎక్కువ పట్టేది కాదు. మేబీ వీక్లీ వన్స్ జస్ట్ 1 or 2 స్మాల్ వెజిటబుల్స్, కానీ ఇంట్లో ఎంత ఉన్న వరకు దాంతోనే కొనసాగించామన్నమాట. సో అది బాగా మాకు కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చింది. దట్ ఈ టైమ్స్లో మనకు బయట ఫుడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన టెర్రస్ నుంచి మనం ఈజీగా తెంపుకొని మనం గ్రో చేసుకుని మనం వండుకోవచ్చు అన్న ఒక ధైర్యం ఇచ్చింది మాకు. సో దాని మూలాన్ని ఇంకొంచెం బాగా చేద్దాము, ఇంకా టైం స్పెండ్ చేయొచ్చు, ఇంకా బాగా పెంచవచ్చు అన్న ఒక ఇన్స్పిరేషన్ మా గార్డెన్ మాకే ఇచ్చింది. సో ఇప్పుడు సాయిల్ మిక్స్కి వచ్చినప్పుడు రెడ్ సాయిల్, వర్మి కంపోస్ట్, కోకోపీట్, నీమ్ కేక్, ఇవి బేసిక్ మిక్స్ అనమాట. కోకోపీట్ ఎందుకు పెట్టుకుంటాం మనం టెర్రస్ గార్డెన్లో అంటే కొంచెం మనకి పాట్స్లో వెయిట్ తగ్గితే కొంచెం ఎత్తడానికి, మూవ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి, అండ్ సాయిల్ని లూజ్గా పెడుతుంది, ఏరేషన్ ఎక్కువ ఉంటాయి, రూట్స్ బాగా డెవలప్ అయ్యి బాగా గ్రో అవుతాయి. యాక్చువల్లీ శాండ్ కూడా వాడుకోవచ్చు, బట్ మనకి పాట్స్ లిఫ్ట్ చేయడానికి హెవీ ఎక్కువ అయిపోతుంది అనమాట శాండ్ వాడితే. సో కోకోపీట్ వాడితే ఇట్స్ గుడ్ ఫర్ అస్. ఆహ్లాదంతో పాటు తమ కుటుంబానికి కావలసిన కూరగాయలు, పండ్ల మొక్కలు మరియు మనకు నిత్యం ఉపయోగపడే ఔషధ మొక్కలను సాగు చేసుకోవడం తమకు చాలా సంతృప్తికరంగా ఉంటుందని అంటున్నారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పెరిగే స్ట్రాబెర్రీ, బ్రాకలీ వంటివి కూడా వీరి మిద్దె తోటలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. పట్టణాల్లో నివసిస్తున్న వారు మిద్దె తోటలో ఖాళీ సమయాన్ని గడిపి వాటితో అనుబంధం పెంచుకుంటే ఆ జీవితం ఎంతో ఆనందమయం అవుతుందంటున్నారు సుచిత్ర. మరి వీరి మిద్దె తోటలో పండిస్తున్న కూరగాయలు, పండ్ల మొక్కల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వర్మి కంపోస్ట్ అని ఇప్పుడు చాలామంది చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అంటే నేను కూడా ఖర్చు పెట్టిన దాన్నే, సో కాదనట్లేదు. బట్ ఈ ఎక్స్పెరిమెంట్స్లో నాకు బెస్ట్ సాయిల్ మిక్స్ ఏదని తెలిసిందంటే పశువుల ఎరువు ఉంటుంది కదా, వీటిని రెడ్ సాయిల్, కొంచెం కోకోపీట్ అండ్ నీమ్ కేక్ వాడితే
ఈ పాట్ మిక్స్ నాకు చాలా బెనిఫిషియల్గా అనిపించింది, చాలా బాగా గ్రోత్ వచ్చింది. అండ్ మన రెడ్ సాయిల్ అంతా మన దగ్గర ఉన్న నర్సరీస్ నుంచి తెచ్చుకోవచ్చు. మనకు కొన్ని పాట్స్ కావాలంటే, బల్క్లో కావాలంటే వాళ్ళే చెప్తారనమాట, ఏమైనా కాంటాక్ట్స్ ట్రాక్టర్స్ అని వాళ్ళే చెప్తారు. వర్మీ కంపోస్ట్ ఇప్పుడు మోస్ట్లీ నేను ఇక్కడ రైతుమిత్ర షాప్లోనే తీసుకుంటాను. నా గార్డెనింగ్ మోస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ రైతుమిత్ర షాప్ నుంచే తీసుకుంటాను నేను. సో సింపుల్గా స్టార్ట్ చేయొచ్చు. ఎవరు ఏం స్టార్ట్ చేసినా నా సజెషన్ ఏంటంటే ఒక 10-20 బ్యాగ్స్ మ్యాక్సిమంతో స్టార్ట్ చేయండి. అందరికీ నేను చెప్పేది ఇదే. స్మాల్గా స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు దానికి ఎంత టైం కేటాయించగలరు, దాని రిక్వైర్మెంట్ ఎంత, మీరు దానికి ఎంత పోషకాలు ఇవ్వాలి, అవి దానికి ఎన్ని పెస్ట్ వస్తున్నాయి, ఎన్ని చీడపీడలు వస్తున్నాయి అన్న ఒక అవగాహన మీకు ఉంటుంది. సో చిన్నగా స్టార్ట్ చేస్తే మీకు మీ గురించి చాలా బాగా నాలెడ్జ్ పెరిగి మీరు మెల్లిగా ఎవ్రీ టైం ఒక 10 పాట్స్ ఇంకో 10 పాట్స్ పెట్టండి, తర్వాత ఇంకొక 10 పాట్స్. అంటే ఒక్కసారిగా అందరూ చాలా ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్లో ఖర్చు పెట్టి ఒక్కొక్కసారి 100, 200, 300 పాట్స్ లాగా పెట్టేస్తున్నారు. బట్ తర్వాత ఛాలెంజెస్ కూడా వస్తాయన్నమాట. అంటే ఏ రోజు మనం బద్ధకంగా నేను ఇవాళ టెర్రస్కి వెళ్ళలేను, ఇవాళ నా గార్డెనింగ్ చేయలేను అన్న రోజు ఉండదు అనమాట. వాటరింగ్కి వచ్చేసరికి కూడా ఓవర్ వాటరింగ్ అవసరం లేదు, వెరీ లెస్, కొంచెం వాటర్ వేస్తే సరిపోతాయి ప్లాంట్స్కి మనకి. అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే మల్చింగ్ అనమాట. అంటే సాయిల్ని టాప్ లేయర్ ఒక డ్రైడ్ లీవ్స్తో మనం కవర్ చేస్తే ఎండ తగిలినప్పుడు సాయిల్ నుంచి మాయిశ్చర్ ఎవాపరేట్ అవ్వదు. అది ఎవాపరేట్ అవ్వకపోతే దాంట్లో వాటర్ అంతా అలాగే రీటైన్ అయ్యి ఉంటుంది, రూట్స్కి కూల్గా ఉంటుంది అనమాట. సో చాలా తక్కువ వాటర్ వేస్తేనే మనకి సరిపోతుంది. సో వాటర్ మనం డ్రైన్ అయ్యి కింద కారేంత వాటర్ వేయక్కర్లేదు. సో మన టెర్రస్ కూడా పాడవదు, స్లాబ్ పాడవదు, వాటర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇప్పుడు నా ఉన్న గార్డెన్కి మేబీ 2 buckets ఆఫ్ వాటర్ వాడతానేమో, అది కూడా ఎక్కువే. ఎవ్రీడే వాడతాం కాబట్టి 1.5-2 buckets వాటర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ మన గార్డెన్కి. స్మాల్గా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను బ్యాంబూ స్టాండ్స్ సజెస్ట్ చేస్తానండి. బ్యాంబూ షాప్స్కి వెళ్తే మీకు ఇలాగ ల్యాడర్ టైప్ స్టాండ్స్ దొరుకుతాయి. దాని కింద మీరు బ్రిక్స్ పెట్టారంటే అది నేలకి టచ్ అవ్వకుండా, మీకు స్లాబ్ పాడవకుండా తడిగా ఉండదు. సో ఆల్వేస్ డ్రైగా ఉంటుంది, మీరు దాన్ని ఊడ్చుకోవడానికి క్లీన్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. నేను ఒక 6 months బ్యాక్ ఈ స్టాండ్స్ పెట్టుకున్నాను, ఐరన్ స్టాండ్స్ చేయించుకున్నాము. దీనికి సుమారుగా ఒక 30,000 అలా ఖర్చు అయి ఉంటాయి. బట్ ఒక 5 yearsగా నేను ఆ బ్యాంబూ స్టాండ్సే వాడుతున్నానండి. ఇప్పుడు నాకు బ్యాంబూ స్టాండ్స్లో సరిపోక నాకు అది పెట్టడానికి అవ్వలేక ఇప్పుడు నేను ఈ ఐరన్ స్టాండ్స్ చేయించుకున్నాను. కానీ స్మాల్గా స్టార్ట్ చేసే వాళ్ళు ప్లీజ్ స్టార్ట్ స్మాల్. అంత ఎక్కువ ఖర్చు పెట్టకండి, కొంచెం ఖర్చు పెట్టి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి గార్డెన్ నుంచి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. మిద్దె తోటలను సాగు చేసేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. దానికి అనుగుణంగా మేడ మీద ఉన్న స్థలాన్ని బట్టి స్లాబ్ పాడవకుండా మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగే విధంగా రైసింగ్ బెడ్స్ నిర్మించుకున్నారు. అంతేకాకుండా తీగజాతి కూరగాయల కోసం ప్రత్యేకంగా పందిర్లను ఏర్పాటు చేసుకున్నారు. నిర్వాహకురాలు సుచిత్ర. టెర్రస్ గార్డెన్ కూడా సస్టైనబుల్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకి బయట ఓవర్ కన్స్యూమరిజం అయిపోతుంది అనమాట. మనం బయట నుంచి ఎక్కువ కూరగాయలు కొని బాగా దాన్ని న్యూట్రిషన్ వాల్యూ, వాటిల్లో పోషక విలువలు చాలా తక్కువ ఉంటాయి. పెస్టిసైడ్స్ అని వాడిన వెజిటబుల్స్ కాబట్టి న్యూట్రిషన్ విలువ చాలా తక్కువ ఉంటుంది. అవి ఎక్కడో కోసి అవి ట్రావెల్ అయ్యి మనకు వచ్చేసరికి వాటిలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడే కోసి ఫ్రెష్గా ఎంత ఉంటే అంత తెంపుకొని కొంచెం కూర వండితే దాని పోషక విలువలు చాలా హైగా ఉంటాయి. సో దాన్ని మనం తిన్నప్పుడు కూడా కొంచెం తిన్న ఒక సాటిస్ఫాక్షన్ అండ్ బాడీకి వచ్చే న్యూట్రిషన్ నీడ్స్ చాలా హైగా ఉంటాయి. కంపేర్ టు బయట 1 kilo వెజిటబుల్స్ తిన్న ఆ న్యూట్రిషన్ నీడ్స్ మీట్ అవ్వ, ఒక సాటిస్ఫాక్షన్ కూడా రాదు. సో దాట్ ఈస్ వెరీ ప్రైస్లెస్ అనమాట సస్టైనబుల్ లివింగ్ వైజ్. కొంచెం గ్రో చేసిన కున్నా కూడా మనకి. అండ్ ఇప్పుడు పందిరి మేము ఇలాగా ఐరన్తో చేయించామన్నమాట, ఐరన్ స్ట్రక్చర్ పెట్టించాము. బట్ అగైన్ 5 yearsగా మాకు వుడెన్తోనే పందిరి స్ట్రక్చర్ ఉండింది. దాంతోనే అన్ని పాదులకి ఒక స్ట్రక్చర్ తీగలు కట్టేసి అక్కడి నుంచే గార్డ్స్ అన్నీ పెరిగేవన్నమాట, బీర, సొర అన్నీ కూడా, కాకర. కానీ ఈసారి ఎందుకంటే సమ్మర్లో మేము గ్రీన్ క్లాత్ కడతామన్నమాట. గ్రీన్ క్లాత్ కడితే గాలికి అంత ఊగి మొత్తం ఆ గ్రీన్ క్లాత్ పడిపోయేది, ఆ పందిరి స్ట్రక్చర్ అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. సో ఈసారి కొంచెం ఇలాగ ఐరన్తో చేయించుకున్నాము. అగైన్ కమింగ్ టు రేస్డ్ బెడ్స్, అందరూ మడులు కట్టుకుంటారు అన్నమాట టెర్రస్లో.
మడులు కట్టేసి దాంట్లో కూరలన్నీ పెంచుతారనమాట. మడులు కడితే ఏమవుతుందంటే మీకు గ్రౌండ్ స్పేస్ లేనప్పుడు మడులు మీకు గ్రౌండ్ స్పేస్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే రూట్స్ బాగా డీప్గా వెళ్తాయి కాబట్టి మీకు దాని నుంచి వచ్చే హార్వెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పాట్కి వచ్చే హార్వెస్ట్కి ఒక మడికి వచ్చే హార్వెస్ట్కి చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకు అందరూ మడులు కట్టుకుంటారు. మేము ఆల్రెడీ కొంచెం మడులు కట్టడానికి అదొక పర్మనెంట్ స్ట్రక్చర్ కాబట్టి మేము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కొన్ని పీవీసీ పైప్స్, కొన్ని గ్రీన్ మెష్ పెట్టుకుని ఒక టార్పాలిన్ క్లాత్ వేసి దానిపైన షీట్ వేసి ఆర్ ఓన్ స్మాల్ మడి కట్టుకున్నాం అనమాట. ఇట్స్ ఎ రేస్డ్ బెడ్. దాంట్లో ఏమవుతుందంటే మీరు ఈ గార్డ్స్ వెరైటీస్ వేసారనుకోండి, పాదుల వెరైటీస్ వేసారనుకోండి, అవి రూట్స్ బాగా డీప్గా వెళ్ళి మనకి ఈల్డ్ చాలా బాగా వస్తుంది. అండ్ అవి చిన్న స్పేస్లో కూడా మన ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు. గార్డ్ అంటే గార్డే పెట్టక్కర్లేదు, గార్డ్ పెట్టి వెనకాల టొమాటో ప్లాంట్స్ పెట్టి ముందు గ్రీన్స్ లేదు రాడిష్ అని పెట్టచ్చు అనమాట. అది దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటారు కాన్సెప్ట్. అది గార్డెన్ అని పెట్టుకున్నాక మనం ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఆర్ అన్ని కలర్ ఫ్లవర్స్ పెంచుకుంటే న్యాచురల్ పాలినేటర్స్ వస్తాయి అన్నమాట, బీస్. మీరు యాక్చువల్లీ కాసేపు చూస్తే బీస్ నా చుట్టూనే తిరుగుతున్నాయి, ఎల్లో ఫ్లవర్స్ చుట్టూనే. సో పెస్ట్ అన్నది వెరీ న్యాచురల్. ఏ ప్లాంట్కైనా ఒకటి ఉంటే ఒక దానికి ఒక ప్రెడేటర్ ఉంటుంది, ఒక ప్రే ఉంటుంది. సో అది న్యాచురల్, అదొక ఫుడ్ చైన్ అనమాట. ఒకటి ఉంటే దాన్ని ఫుడ్ కోరి ఒకటి వస్తుంది, దాన్ని కోరి ఇంకొకటి వస్తుంది. సో ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ అది పెస్ట్ అన్నది. అది కంట్రోల్లో ఉన్నంతసేపు పర్వాలేదు మనకి. నాకు న్యాచురల్ పెస్ట్ కంట్రోల్ ఏది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పాలంటే నాకు బర్డ్స్ అండి. నాకు ఇక్కడ చాలా రకాల బర్డ్స్ వస్తాయి. స్పారోస్ అని, హమ్మింగ్ బర్డ్స్ అని, ప్యారెట్స్ అని, బుల్బుల్, పిజన్ ఇంకా చెప్పక్కర్లేదు, ఆల్ ద సిటీ ఓవర్ అంతే అవే ఉన్నాయి. క్రోస్, కోయల్స్, వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండి అసలు ఇక్కడ వచ్చేవి. ఫర్టిలైజర్కి వచ్చేసరికి అగైన్ పుల్లటి మజ్జిగ, WDC సొల్యూషన్ అని ఉంటుంది, వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్. అది ఎవరైనా ఇంట్లో మాటిమాటికి తయారు చేసుకోవచ్చు. పెరుగు తోడులాగా కొంచెం తీసుకుని ఒక 20 లీటర్స్ బకెట్లో ఒక 200 గ్రామ్స్ ఆఫ్ బెల్లం వేసేసి కొంచెం WDC సొల్యూషన్ తోడులాగా వేసి ఎవ్రీడే స్టరింగ్ చేయాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 15 మినిట్స్. ఒక ఏరేషన్ పంప్ అయినా పెట్టేయచ్చు, మన అక్వేరియంలో పంప్స్ వస్తాయి అవైనా పెట్టేయచ్చు. అదొక 5 to 7 days డిపెండింగ్ ఆన్ ద వెదర్కి రెడీ అయిపోతుంది, ఫర్మెంట్ అయ్యి రెడీ అవుతుంది. దాంట్లో మిలియన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది మనం ఫోలియర్ స్ప్రేగా ఇనీషియల్గా వాడుకోవచ్చు. తర్వాత వాటర్లో డైల్యూట్ చేసి 1:10లో అన్ని మొక్కలకి పోసేస్తే, ఇన్స్పైట్ ఆఫ్ వాటరింగ్ ఇది కూడా చేస్తే ఈల్డ్ బాగా ఉంటుంది, ప్లాంట్లో రెసిస్టెన్స్ బాగా ఉంటుంది. సో అవి ఏమైనా చీడపీడల్ని ఈజీగా తట్టుకోగలుగుతాయి. ఇది కాకుండా నేను మాగిన పశువుల ఎరువు ఉంటుంది, కౌడంగ్, ఓల్డ్ కౌడంగ్ ఉంటుంది అనమాట, 3-4 కొంచెం పుల్లటి మజ్జిగ లేదు వాటర్ ఆర్ WDC కొంచెం స్ప్రింకిల్ చేస్తే ఒక 1 monthలో ఇంత ఫుల్గా ఉన్నది మనకి ఇలా హాఫ్గా చూడండి, వెల్ డన్ కంపోస్ట్. మన గార్డెన్లో వచ్చిన కంపోస్ట్ అనమాట ఇది. సో ఇంట్లో వచ్చిన వెజిటబుల్ పీల్స్ అవనండి, గార్డెన్లో డ్రైడ్ లీవ్స్ అవనండి, అవన్నీ ఇలా మనం కంపోస్ట్ చేసుకుంటే మన కంపోస్ట్ కూడా బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఇక్కడే మనకి ఫినిష్ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఒక ఫుల్ క్యాన్ పెట్టాను అనుకోండి, ఒక హాఫ్ క్యాన్కి దిగిపోతుంది అనమాట. ఇది ఫుల్ కంపోస్ట్. దీనికి మనం కొంచెం రెడ్ సాయిల్, కొంచెం కోకోపీట్ కనుక్కుని ఇదే మనం ప్లాంట్ చేసేసుకోవచ్చు. లేదా అన్నిటికీ కొంచెం మంత్లీ వన్స్ ఒక హ్యాండ్ఫుల్ వేసేసామంటే గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. బయట కొనే కంపోస్ట్ కంటే కూడా ఇంట్లో చేసే కంపోస్ట్ చాలా రిచ్గా ఉంటుంది. ఇది ఒక రేస్డ్ బెడ్లో వేసాను. నేను ఇందాక చెప్పాను కదా మీకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నానని. ఇవి బ్యాగ్స్ అనమాట. వీటి కోసం ఈ స్టాండ్స్ చేయించి ఈ వీల్స్ పెట్టాము, ఎందుకంటే ఈ బ్యాగ్లో సాయిల్ నింపాక చాలా హెవీగా అయిపోతుంది, మూవ్ చేయలేము. సో ఇవి బ్రాకలీ అనమాట. ఇట్స్ రెడీ టు హార్వెస్ట్, ఇంకా తీసేయచ్చు. ఈ బ్రాకలీ ఫుల్గా గ్రో అయింది. ఇది మనకి 3 months మినిమం పడుతుంది గ్రో అవ్వడానికి. దీనికి రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఇందాక చెప్పినట్టే WDC వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్, జీవామృతం, ఫ్రీక్వెంట్గా జీవామృతం, వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్, కొంచెం ఈ కౌడంగ్ ఆర్ గోట్ మాన్యూర్ని వాటర్లో సోక్ చేసి ఒక 1 or 2 days వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ని ఫీడ్ చేయడం ప్లాంట్స్కి. ఇవే అండి. పెస్ట్ కంట్రోల్కి వచ్చేసరికి వీటికి గార్లిక్ స్ప్రే, చిల్లీ స్ప్రే ఇవన్నీ చేస్తే యాక్చువల్లీ చాలామంది బ్రాకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ పెంచడానికి చాలా భయపడతారు, హెజిటేట్ కూడా చేస్తారు.
ఎందుకంటే మనం ఒక్కసారి వీటిని పెంచితే వీటికి ఎన్ని పెస్ట్లు వస్తాయి, చిన్న చిన్న వర్మ్స్ వస్తాయి. మీరు అప్పుడప్పుడు కట్ చేస్తే మీకు కనిపిస్తాయి కాలీఫ్లవర్స్ అండ్ బ్రాక్లీస్ లో. అవి చూడడానికి అసహ్యంగా ఉంటాయి. అవి ప్లాంట్ని కూడా మొత్తం డ్యామేజ్ చేసేస్తాయి అనమాట. వచ్చాయంటే ఫ్లవర్స్ని మొత్తం తినేసి, హెడ్స్ని మొత్తం తినేసి. సో ఈ ప్రాబ్లం మూలాన్ని చాలామంది హెజిటేట్ చేస్తారు గ్రో చేయడానికి. కానీ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, మనకు కొన్నే ఉన్నాయనుకోండి, వాటి మీద ఒక నెట్ వేసేయచ్చు. నెట్ వేసేస్తే ఈ బటర్ఫ్లైస్ వచ్చి వాటి మీద క్యాటర్పిల్లర్స్ లే చేయవు, ఎగ్స్ లే చేయవు, క్యాటర్పిల్లర్స్ రావు మనకి. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఫ్రీక్వెంట్గా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉండేది ఏదైనా ఇంగువ వాటర్, అది కూడా ఈజీలీ అవైలబుల్ ఇంట్లో. ఇంగువ వాటర్లో కలిపేసి స్ప్రే చేయడం, గార్లిక్, చిల్లీస్ ఇవన్నీ స్ప్రే చేస్తే చాలా స్ట్రాంగ్ అరోమా ఉంటాయి అన్నమాట. దీనికి ఏది పెస్ట్ రాలేదు, హెల్తీగానే ఉన్నాయి ఇవన్నీ. ఈ బ్రాకలీ హెడ్, ఆర్గానికలీ గ్రోన్ బ్రాకలీ హెడ్ మనకి బయట ఈ మాత్రం హెడ్ ఒక ఈజీలీ 150 to 200 రూపీస్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మనం ఎక్కడికి వెళ్ళి కొంటామన్నది. అలాంటిది కొంచెం ఎఫర్ట్ పెడితే, కొంచెం కృషి చేస్తే మనకి ఇంట్లోనే దొరుకుతాయండి ఇవన్నీ. చాలా తక్కువ కాస్ట్లో. డెఫినెట్లీ కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. అవి మనకి ఇంట్లోనే దొరుకుతాయి. నెక్స్ట్ ఇస్ క్యారెట్. ఈ బ్యూటిఫుల్ గ్రీన్స్ చూసారు కదా, ఇదంతా క్యారెట్ గ్రీన్స్ అనమాట. కింద మనకి రూట్ ఇస్ క్యారెట్. సో ఈ క్యారెట్ రూట్ వచ్చినా కానీ ఒకటే వస్తుంది అనమాట మనకి. బట్ ఈ లీవ్స్ ఆర్ చాలా టేస్టీ, వెరీ డెలిషియస్ అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా. చాలామంది క్యారెట్కి లీవ్స్ వాడాలని తెలీదు. సో రీసెంట్లీ నేను ఫైండ్ అవుట్ చేసి లీవ్స్తో ఒక చట్నీ చేశాను. ఇట్ వాజ్ వెరీ టేస్టీ. అసలు ఇక్కడ నెక్స్ట్ టైం మేము క్యారెట్స్ ఉంటే లీవ్స్ కోసం గ్రో చేద్దామన్న ఐడియాలో కూడా ఉన్నాం, క్యారెట్ కాకుండా. సో అలాగనమాట. వీటి ఎడిబుల్ గ్రీన్స్ కూడా ఉంటాయి మనకి. సో అలా చూసుకుంటూ ఉంటే మనకి రూట్ వాడచ్చు, లీవ్స్ వాడచ్చు. ఇవన్నీ ఇలా వాడుతూ ఉంటే మనకి బయట నుంచి కొన్ని వెజిటబుల్స్ చాలా తక్కువ అవసరం పడతాయి. బికాస్ ఇవి మన ఎడిబుల్ అని ఎవరికి తెలియదు అనమాట. కొంచెం మనం రీసెర్చ్ చేస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనం సేమ్ బ్రాసికా ఫ్యామిలీలో ఉండే కాలీఫ్లవర్ దగ్గరికి వద్దాము. ఇది చూసారా ఎంత మంచి కాలీఫ్లవర్స్ వచ్చాయో. బట్ అగైన్ మన మార్కెట్లో దొరికే పెస్టిసైడ్ వచ్చే కాలీఫ్లవర్ మనకి ఈజీలీ ఒక 20 రూపీస్లో వచ్చేస్తుంది. బట్ ఇంట్లో గ్రో చేస్తే మనకి దాని ఫ్లేవర్ అసలు చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ క్రిస్పీ. అండ్ దానికి వచ్చే పెస్ట్ తెలిస్తే, అసలు ఎన్ని పెస్ట్లు వస్తాయని తెలిస్తే, అసలు మార్కెట్లో వాళ్ళు ఎన్ని పెస్టిసైడ్స్ వాడతారు, దానికి ఎంత గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్ ఇస్తారు ఇంత పెద్ద హెడ్ రావడానికి అన్న ఒక క్వశ్చన్ వస్తుంది మన మైండ్లో. అప్పుడు మనకి విలువ చాలా తెలుస్తుంది. మొక్కలకు కావలసిన పోషకాలను అందించేందుకు ప్రకృతి ఎరువులనే వినియోగిస్తున్నారు. ఆ ఎరువును సొంతంగా మేడ మీద తయారు చేసుకుంటున్నారు సుచిత్ర. మిద్దె తోటల నుంచి రాలిన ప్రతి ఆకును రీసైకిల్ చేసి దానిని ఎరువుగా సిద్ధం చేసుకుంటున్నారు. మరి రాలిన ఆకులను సేంద్రియ ఎరువును ఎలా చేస్తున్నారో సుచిత్ర మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్కి ఇంట్రడ్యూస్ చేస్తాను మా గార్డెన్లోది. అది స్ట్రాబెరీ. చాలామంది ఇది పూణే, మహాబలేశ్వర్, సమ్ వెరీ కూల్ క్లైమేట్ క్రాప్ అని అనుకుంటారు. అది కూడా కరెక్టే, దీనికి కూల్ క్లైమేటే అవసరం. బట్ మన వెదర్లో కూడా ఇంత బాగా కూడా పండించవచ్చు మనం ఈ సీజన్లో. ఎస్పెషల్లీ వింటర్స్లో బాగా పెరుగుతాయి అవి. ఇట్స్ నో ఫస్ ప్లాంట్ అండి. అంటే ఎక్కువ ఫస్సీ కాదు అది. ఎక్కువ న్యూట్రిషన్, ఎక్కువ పెస్ట్ అలాంటిది ఏం రాదండి. ఇట్స్ ప్రిటీ ఈజీ టు గ్రో. అది కూడా చూసారు కదా, చాలా చిన్న టబ్లో, ఒక రెక్టాంగులర్ టబ్లో పెట్టాను. అది పాట్ మిక్స్ ఇస్ సేమ్ అండి. సేమ్ రెడ్ సాయిల్, కొంచెం కోకోపీట్, వర్మీ కంపోస్ట్, లిటిల్ బిట్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్, కొంచెం ఎప్సమ్ సాల్ట్, కొంచెం ట్రైకోడర్మా, బయో ఫర్టిలైజర్స్ ఇంత పిసర్ కలిపాను అనమాట. రూట్ రాట్ ఏమి రాకుండా. అది కలపకపోయినా కూడా పర్వాలేదు, నీమ్ కేక్ వేస్తే సరిపోతుంది. ఇవి వేసేసి పెట్టాను అనమాట. ప్రాబ్లం ఏమవుతుందంటే, చాలామంది దీనికి షేడ్ అవసరమేమో, ఎందుకంటే మన క్లైమేట్లో పెరిగే ఫ్రూట్ కాదు ఇది, సో షేడ్ అవసరమేమో, వాటర్ ఎక్కువ పోయాలేమో అనుకుంటారు. యాక్చువల్లీ చాలా తక్కువ వాటర్ పోయాలండి. మేబీ ఎవ్రీడే పోస్తే మేబీ ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వాటర్ ఎక్కువ. ఆర్ బాగా వాటరింగ్ చేసేలాగుంటే 2-3 డేస్కి ఒకసారి. సాయిల్ డ్రై అయిపోయింది, కొంచెం ఆకులు వాడుతున్నాయి అనిపిస్తే కొంచెం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫర్టిలైజర్కి వచ్చేసరికి కూడా పెద్ద అవసరం లేదండి. నేను సింపుల్ ఫర్టిలైజర్ వాడతాను దీనికి. బనానా పీల్స్ ఉంటాయి కదా మనం తినేసినవి, అవి వాటర్లో కొంచెం బాయిల్ చేసి ఆ వాటర్ని ఒక ఓవర్ నైట్ వదిలేస్తాను. ఆ వాటర్ని కొంచెం డైల్యూట్ చేసి వీటన్నిటికీ ఫీడ్ లాగా ఇస్తాను అనమాట.
సో చూసారు కదా ఎంత మంచి స్ట్రాబెరీస్ వస్తున్నాయో. ఫుల్ సన్లైట్లో పెట్టాలండి వీటిని. పెద్ద ఫస్ట్ చేయకూడదు. ఏ ప్లాంట్కైనా మనం ఓవర్ కేరింగ్ చేసామనుకోండి, ఓవర్గా దాన్నే చూస్తూ ఇప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడు దీనికి ఏం వేయాలి, దానికి ఏం చేయాలి అంటే సమ్హౌ ఐ థింక్ ఆ ప్లాంట్స్ మన స్ట్రెస్ని ఫీల్ అయ్యి కొంచెం రియాక్ట్ అవుతాయి. కొంచెం తక్కువ కేర్ తీసుకోవాలండి. మరి ఉన్న యూనో టైమ్ ఎఫర్ట్ అంతా ఒకటే మొక్క మీద అలా చూపించేయకూడదు. ఇవి తక్కువ కేర్తో యాక్చువల్లీ చాలా బాగా చేస్తున్నాయి, చాలా బాగా నాకు పండుతున్నాయి. అండ్ బయట కూడా మార్కెట్ రేటు మీకు దొరికేది స్ట్రాబెరీస్ ఆర్ అన్ని కెమికలీ గ్రోన్ స్ట్రాబెరీసే. స్ట్రాబెరీస్ ఇక్కడ గ్రో చేయడం ఎంత రేరో ఆర్గానిక్ స్ట్రాబెరీస్ దొరకడం కూడా మీకు అంతే రేర్. సో అలాంటిది ఫ్రెష్గా ఇలా తీసుకుని ఇలా తెంపుకుని అలా తినడం, బేసిక్గా కడగక లేకుండా కూడా తినడం అన్నది ఇట్స్ జాయ్. అది ఇది పర్పుల్ చిక్కుడు అండి. మీరు చూసారే లేదో కానీ ఇదొక కొత్త వెరైటీ కాదండి. ఇది మోస్ట్లీ మన గ్రాండ్ ఫాదర్స్ ఆర్ వాళ్ళ ఫాదర్ టైంలో మనకి చాలా కామన్గా పండేది ఇది విలేజెస్లో అంతాను. కానీ కమర్షియల్ వెజిటబుల్స్ ఎక్కువ అయ్యేసరికి అందరూ గ్రీన్ చిక్కుడు మార్కెట్లో ఏది ఎక్కువ సేల్ అవుతుందో అదే పండించడం మూలని ఈ పాత వెరైటీస్ అన్నీ చాలా రేర్ అయిపోయాయి. ఇప్పుడు అందరూ దీన్ని రేర్ సీడ్స్ అంటున్నారు. కానీ పాతకాలంలో వాళ్ళు ఇవే పండించుకు తినేవారు. ఇప్పుడు మనకి మళ్ళీ రేర్ అయిపోయాయి. సో ఇలాంటివి గ్రో చేయడం మూలని ఏంటంటే ఈ సీడ్స్ సేవ్ చేసి మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేసి ఇవి ఒక రెగ్యులర్ వెజిటబుల్ లాగా మనం చేయాలి. అవి బ్లూ గ్రీన్ టొమాటోస్ అండి, చాలా రేర్ వెరైటీ టొమాటోస్. అవి మోస్ట్లీ సాలెడ్స్లో వాడతారు. ఇది అనదర్ కైండ్ yellow pear టొమాటోస్. ఇవి కూడా సాలెడ్లోనే వాడతారు. అంటే టొమాటోస్లో ఎన్నో రకాలు ఉన్నాయి, నేను పండించే కొన్ని రకాలు చెప్తున్నాను. ఇవి కాకుండా రెగ్యులర్ మన రెడ్ టొమాటోస్ మన వంటల్లో వాడేవి కూడా గ్రో చేస్తున్నాను. అవన్నీ ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇవి రేర్ వెరైటీ. ఇవి చూస్తున్నారు కదా ఒక గ్రీన్ బ్రింజాల్. ఇవి గుత్తులుగా కాసే పర్పుల్. ఇంకా మనకి లాంగ్ బ్రింజాల్ ఉన్నాయి, బ్లాక్ రౌండ్ ఉంది. పెన్నాడాలో రౌండ్ ఉంది, లాంగ్ ఉంది. వండినా కూడా చాలా సాఫ్ట్గా వితిన్ 2 minutes అది కుక్ అయిపోతుంది. సో ఇలా 7 varieties ఆఫ్ బ్రింజాల్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు అనదర్ న్యూ వన్, ఇది క్యాప్సికమ్ అండి. ఈసారి చాలా బాగా వచ్చింది క్యాప్సికమ్, నాకు బిగ్ సైజ్డ్ క్యాప్సికమ్ వచ్చింది. ఇది కూడా ఈ సీజన్ వెజిటేబుల్ అనమాట. ఇది పెట్టి కూడా ఒక 2-3 months అవుతుంది. 3rd monthకి ఇప్పుడు బాగా కాస్తుంది నాకు ఇది. అండ్ ఇవి బెండకాయలండి, బోల్డ్ వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు ఈ సీజన్లో దానికి కొన్ని పెస్ట్ అంతా అటాక్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ బెండకాయ అండి, దీన్ని రెడ్ బెండకాయ అంటారు. ఇది కూడా చాలా రేర్ వెరైటీ ఆఫ్ బెండ. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది నాకు ఇది. సమ్మర్లో బాగా కాస్తుంది. వెరైటీ ఆఫ్ కలర్స్ పెంచుకోవడంలో ఏంటంటే మనకి న్యూట్రిషన్ వైజ్ చాలా ఎక్కువ వస్తుంది. మనం గ్రీనే వాడకుండా గ్రీన్, రెడ్ అన్నీ వాడితే వాటిలో డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ మనకి చాలా బాగా వస్తాయి. ఇది కూడా మన రెగ్యులర్ బెండకాయ లాగే గ్రో అవుతుంది, జస్ట్ దట్ అది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. మనం వేరే కలర్స్ గ్రీనే కాకుండా రెడ్ బెండకాయలు అలాంటివి తింటే వాటిలో ఒక్కొక్క కలర్ ఒక పిగ్మెంట్లో మనకి డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సో గ్రీన్తో పాటు రెడ్ కొన్ని గ్రో చేసుకున్నా కూడా మనకి డిఫరెంట్ న్యూట్రిషన్స్ వస్తాయన్నమాట మన ఫుడ్లో. ఇవి ఫెరమోన్ ట్రాప్స్ అండి, మనకి చిన్నగా ఉన్నాయి, మీకు కనిపిస్తాయో లేదో దీంట్లో ఆల్రెడీ ట్రాప్ అయిపోతాయి అన్నమాట. సో దీని మూలాన మనకు వచ్చే పెస్ట్ అటాక్ చాలా తగ్గుతుంది. ఈ చిన్న చిన్న వర్మ్స్ రావడము, మన ఆకులన్నీ తినేయడం, షూట్స్ తినేయడం, ఫ్రూట్స్ తినేయడం, ఇవన్నీ పుచ్చు వచ్చే వర్మ్స్ అన్ని మన బటర్ఫ్లైస్ అన్ని దీంట్లో ట్రాప్ అయిపోతాయి. వీటిలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి, డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ వెజిటబుల్స్కి. లైక్ బ్రింజాల్స్కి ఒకటి ఉంటుంది, మన బ్రాసికా ఫ్యామిలీ అన్నాం కదా దానికి ఒకటి ఉంటుంది, టొమాటోస్కి ఒకటి ఉంటుంది, లీఫీ వెజిటబుల్స్కి ఒకటి ఉంటుంది, జనరల్లీ ఆల్ వెజిటబుల్స్కి కూడా ఒకటి ఉంటుంది. అవి కాక ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఉంటాయి. సో డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఫెరమోన్ ట్రాప్స్ సెల్ చేసే వాళ్ళ దగ్గర మీ దగ్గర ఏం ప్లాంట్స్ ఉన్నాయో చూసుకుని అకార్డింగ్లీ ఈ ట్రాప్స్ పెట్టుకోవచ్చు. అందరూ అన్ని ట్రాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మా ఫ్యామిలీకి అసలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మేబీ మా తాతల కాలంలో ఆబ్వియస్లీ అగ్రికల్చరే ఉండేది, అప్పుడు పొలాలన్నీ వెళ్ళేవాళ్ళు. నేను పుట్టినంతా మొత్తం సిటీ బ్రెడ్ అనండి. సో నాకు అసలు విలేజ్ అట్మాస్ఫియర్, అగ్రికల్చర్ అసలు ఏం నాలెడ్జ్ లేదు. ఇది నా ఓన్ ఇంట్రెస్ట్తో నేను నేర్చుకుని అన్నీ స్టార్ట్ చేసి తెలుసుకున్నదే అన్నీను. అండ్ ఇవన్నీ ఏది చేసినా కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. అది ఒక్కళ్ళు మేనేజ్ చేసేది కాదు ఇది. డెఫినెట్లీ దీంట్లో మా రాక్ ఇస్ మై హస్బెండ్, చాలా హెల్ప్ చేస్తారు. అసలు నాకు నా ప్యాషన్ని బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఏం చేయాలన్నా ఏది కాదనకుండా ఓకే ఓకే అని చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు.
మా పిల్లలు కూడా టైం దొరికినప్పుడల్లా ప్లాంటింగ్లోని, సీడ్స్ పెట్టడంలోని, వాటరింగ్లో అన్నిట్లో కూడా బాగా హెల్ప్ చేస్తారు నాకు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.